హెన్నా పౌడర్ అండి ఇది. హెన్నా పౌడరు రాత్రి టీ డికాషన్ పెట్టి హెన్నా పౌడర్ కలిపి పెట్టినాను. యాక్చువల్గా ఇనుప ముక్కుళ్ళు వేస్తే బాగుంటుంది అంటారు, కానీ ఇనుప ముక్కుళ్ళు వేయడం వల్ల రస్ట్ వస్తుంది ఇనుప ముక్కుడు. కాబట్టి నేను స్టీల్ దాంట్లోనే పెట్టాను. ఎగ్ వేసి దీంట్లో ఏంటంటే కొంతమంది వైట్ ఒకటే వేస్తారు, ఎల్లో బాగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి. కానీ ఎల్లో కూడా ఆరోగ్యానికి హెయిర్కి చాలా మంచిదండి. కాబట్టి ఎల్లో వైట్ రెండు వేస్తాను నేను. హెన్నా పెట్టుకున్నప్పుడు ఏంటంటే జుట్టు మళ్ళీ హెడ్ బాత్ చేసినాక హెయిర్ అంతా ఇట్లా గడ్డి గడ్డిగా పైకి లేచినట్టు అవుతుంది. అట్లా లేచినట్టు కావద్దు అంటే దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవాలండి. హెన్నాలో కొబ్బరి నూనె కూడా వేసుకుంటే హెడ్ బాత్ చేసిన తర్వాత స్మూత్గా ఉంటుంది హెన్నా పెట్టినప్పుడు. ఇక హెన్నా పౌడర్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నాండి. మాకు గోరాకు చెట్టు ఉంది. చెట్టు కొమ్మలు మొత్తం తెంపి ఇంట్లోనే ఆరబెట్టాను. బయట ఎండలో ఆరబెట్టవద్దు, నీడకు ఆరబెట్టుకోవాలి. గోరెంటాకు నీడకు ఆరబెట్టుకొని మిక్సీ పెట్టి పౌడర్ చేశాను. కాబట్టి హెన్నా పౌడరు ఇది ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్రౌన్ హెయిర్కి వచ్చేస్తుంది. మరి బ్లాక్ హెయిర్ రాదు, కాకపోతే బ్రౌన్కి వచ్చిన తర్వాత బ్లాక్లో మారిపోతుంది కొంచెం. నెక్స్ట్ ఏంటంటే గుడ్డు వేయడం వల్ల హెయిర్కి హెల్త్. మనం ఎట్లా మనకు ప్రోటీన్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ బాడీకి ఎట్లా తీసుకుంటామో హెయిర్కి కూడా అట్లా ఎగ్ అనేది కంపల్సరీ. ఇది 1 గంట సేపు హెయిర్కి పెట్టుకొని తర్వాత చేసేస్తే సరిపోతుంది హెడ్ బాత్.